హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్తే. నా పేరు శశు. వెల్కమ్ టు శశు సర్వైడ్ స్టూడియో. చూస్తున్నారు కదా, ఇది మన డబుల్ బెడ్ డివైస్ బీడిఏ అండ్ బీడ్బీ. బీడిఏలో మనకి 2 mm బీడ్ ఉంది. బీడ్బీలో బీడ్ సైజ్ మనకి 3 mm పళ్ళు ఉందన్నమాట. సో ఇక్కడ దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో చూపిస్తాను, అది ఎలా సార్ట్అవుట్ చేసుకుంటే మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పీసీ రిలేటెడ్ వీడియోస్ ఇంతవరకు మనం ఎవరు చేయలేదండి, ఫస్ట్ టైం మనమే చేస్తాం. సో ఎవరైతే పీసీ బేస్ చూస్తున్నారో వాడుతూ ఉంటారో వాళ్ళు ఒకసారి నోటీస్ చేయండి. పాయింట్ చూస్తాం కదా, ఇందులో చాలా సింపుల్ బీడ్స్ బుట్టి ఉంది, డబుల్ బీడ్ అనమాట. అది ఒకసారి రన్ చేస్తాను. రన్ చేసిన ప్రాబ్లం ఏంటో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటీస్ చేశారు కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఒక 3 mm బీడ్ 3 mm పర్ల్ మిస్ అయింది. సేమ్ అలాగే ఫస్ట్ దాంట్లో కూడా 3 mm పర్ల్ అనేది మనకి మిస్ అయింది. సో ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఓన్లీ మనకి 3 mm పర్ల్తోనే మనకి ప్రాబ్లం వస్తుంది. 2 mm బీడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే చూపిస్తారు ప్రాబ్లం ఏంటి. డివైస్ డౌన్ చేస్తాను. డివైస్ డౌన్ చేసిన తర్వాత ఎంటీ స్పేస్లో తీసుకొచ్చి ఇక్కడ మీకు చూడండి, ఈ బీడ్ అనేది ఇక్కడ ఎల్ ప్రెస్ చేస్తే 3 mm వస్తుంది అనమాట. అదే బి వస్తుంది. ఓకే ప్రెస్ చేస్తామంటే 2 mm అనేది మనకి పుషర్ అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ ఇష్యూ వచ్చేసి మనకి 3 mm బీడ్తో కాబట్టి 3 mm అని నేను పుషర్ని ఫ్రంట్ తీసుకొచ్చి ఇక్కడ సెంటరింగ్ ఎలా ఉందో చెక్ చేస్తాను. సెంటరింగ్ కరెక్ట్గా 100% సెంటరింగ్లో ఉందా లేదా. సో దీన్ని ఎలా చేసుకోండి, మిషన్ డౌన్ చేసుకుని ఇక్కడ మా మిషన్కి అయితే ఇక్కడ ఎల్ఎంకి ఉంటుంది. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఇదేం చేస్తారంటే ఇలా రొటేట్ చేసుకున్నారంటే నీళ్ళు అనేది కింద దిగుతుంది. చూడండి, నీళ్ళు అనేది కింద. సో ఇక్కడ ఏమైంది, ప్రాబ్లం వచ్చేసి ప్రాపర్గా సెంటరింగ్ అనేది లేదు. చూసారు కదా, సెంటరింగ్ అనేది లేదు. మళ్ళీ ఇంకొకసారి పుష్ చేసుకుంటాం. చూడండి, అగైన్ మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ చేసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి మనకి 100% సెంటరింగ్ అనేది లేదు. చూసారా, వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎంఎంస్లో మనకి ఈ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, సో ఇది ఇష్యూ అండి. ఇప్పుడు మళ్ళీ నేను బీడిఏ చూపిస్తాను. బీడిఏ వచ్చింది, ఏ మోటార్ కదా అన్న, బీడ్ వచ్చేసండి. సో బీడ్ సెంటరింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. లెట్స్ జూమింగ్. జూమ్ చేసాను. ఇది 100% సెంటరింగ్లో ఉంది. చూసారు కదా, 100% సెంటరింగ్లో ఉంది. ఓకే, మళ్ళీ ఇది కింద తీసుకొచ్చాను. మళ్ళీ చెక్ చేద్దాం. ఫ్రాక్షనల్లో మనకి డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ సెంటరింగ్ చూసారు, ఫ్రాక్షనల్ మార్జిన్ అనమాట. 100% దానికి 100% సెంటరింగ్ లేదు. ఫ్రాక్షనల్గా మనకి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎంఎంస్ దాంట్లో అనేది మనకి ఈ డిస్టర్బెన్స్ వస్తుంది. దీనివల్ల కూడా మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది.
సో నెక్స్ట్ మీకు ఎప్పుడైనా బీడ్స్ కానీ డిజైన్ మిస్ అవుతుంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి దీని కథ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మీకు ఎలా సెంటరింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.